సెప్టెంబర్ 15th నుంచి మీరు 10 lakhs వరకు యూపీఐ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. కొత్తగా వచ్చిన ఎన్పిసిఐ సర్క్యులర్ ప్రకారం మీరు పర్ డే 10 lakhs యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్ని కేటగిరీస్ లో చేయొచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొత్తగా పెరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ అంటే పర్ డే అదేవిధంగా పర్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ రకరకాల కేటగిరీస్ లో ఎంత ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఎన్పిసిఐ వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం ఈ యూపీఐ లిమిట్స్ అనేవి 15th సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ యూపీఐ లిమిట్స్ ఏ కేటగిరీలో అప్లై అవుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాక్ మార్కెట్ పేమెంట్స్. స్టాక్ మార్కెట్ పేమెంట్స్ కనుక మీరు యూపీఐ తోటి చేసినట్లయితే మీకు పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 5 lakhs గా ఇచ్చారు. అదేవిధంగా పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 10 lakh గా ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్ పేమెంట్స్. దీనికి కూడా పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 5 lakhs గా ఇచ్చారు. అదేవిధంగా పర్ డే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ వచ్చేసి 10 lakhs గా ఇచ్చారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఈ మార్కెట్ పేమెంట్స్ కి మీరు 5 lakh పర్ ట్రాన్సాక్షన్ యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు. అదేవిధంగా పర్ డేలో మీరు 10 lakh వరకు యూపీఐ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రావెల్ రిలేటెడ్ పేమెంట్స్. దీనికి కూడా పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 5 lakh గా ఉంది. అదేవిధంగా పర్ డే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ వచ్చేసి 10 lakh గా ఉంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్. దీనికైతే పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ యూపీఐ లిమిట్ వచ్చేసి 5 lakh గా ఉంది. అదేవిధంగా పర్ డే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ వచ్చేసి 6 lakhs గా ఇచ్చారు. సిక్స్త్ వన్ వచ్చేసి కలెక్షన్స్ అంటే ఈఎంఐ పేమెంట్స్ కానీ లోన్ రీపేమెంట్స్ కానీ వీటికైతే పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 5 lakh గా ఉంది. ఇంకా పర్ డే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ వచ్చేసి 10 lakhs గా ఇచ్చారు. సెవెంత్ వన్ వచ్చేసి జ్యువెలరీ పర్చేసెస్. వీటికైతే పర్ ట్రాన్సాక్షన్ యూపీఐ లిమిట్ వచ్చేసి 2 lakh గా ఉంది. ఇంకా పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్స్ వచ్చేసి యూపీఐ లిమిట్స్ వచ్చేసి 6 lakh గా ఉంది. ఎయిత్ వన్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అండర్ బీబీపీఎస్. వీటికైతే పర్ ట్రాన్సాక్షన్ యూపీఐ లిమిట్ వచ్చేసి 5 lakh. అదేవిధంగా పర్ డే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 5 lakh గా ఉంది. నైన్త్ వన్ వచ్చేసి డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఇనిషియల్ ఫండింగ్ అయితే 2 lakh యూపీఐ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా టర్మ్ డిపాజిట్స్ కి అయితే 5 lakh యూపీఐ లిమిట్ గా ఇచ్చారు. సో ఇవి టోటల్ గా కొత్తగా ఎన్పిసిఐ వాళ్ళు అప్డేట్ చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్, అదేవిధంగా కొత్తగా అప్డేట్ చేసిన కేటగిరీస్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కేటగిరీస్ అన్ని మర్చెంట్ కేటగిరీస్ అనమాట. పర్సన్ టు పర్సన్ యూపీఐ పేమెంట్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చేసే యూపీఐ పేమెంట్స్ లిమిట్స్ లో ఎటువంటి చేంజెస్ అనేవి చేయలేదు. సో ఇది టోటల్ గా కొత్తగా పెరిగిన యూపీఐ లిమిట్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.